Daily. Taste the Daily. దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందగా 30 మంది గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. సాయంత్రం 6:55 ఈ పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రమాదం అనంతరం 7 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మీడియాతో సహా ఎవరిని పేలుడు జరిగిన స్థలానికి అనుమతించడం లేదు పోలీసులు. భారీ పేలుడుతో ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 8 కార్లు, 2 ఈ రిక్షాలు, 1 ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదైంది. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో గురుగ్రామ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురుగ్రామ్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మరియు మెట్రో స్టేషన్ అన్నింటినీ అప్రమత్తంగా ఉంచారు. గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ అన్ని డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేలుడు నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో సోమవారం ఉదయం భారీగా పేలుడు సామాగ్రి పట్టుబడడం, సాయంత్రమే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని కారులో భారీ పేలుడు ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, హర్యానా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు నిఘాను పెంచారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ సహా అన్ని విభాగాలను అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దు సమీపంలో వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేయాలని బృందాలను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింఘా, టిక్రీ, బదర్పూర్ సరిహద్దుల వద్ద అదనపు పికెట్లను ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేశారు. ఉత్తరప్రదేశ్లోని సీనియర్ అధికారులను సున్నితమైన మతపరమైన ప్రదేశాలు, సున్నితమైన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాలలో భద్రతను పెంచాలని డీజీపీ ఆదేశించారని ఉత్తరప్రదేశ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ అమితాబ్ యష్ తెలిపారు. అన్ని భద్రతా సంస్థలను కూడా అప్రమత్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పోలీసులను అప్రమత్తం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్, తనిఖీలను పెంచాలని లక్నో నుండి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులను అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. ఢిల్లీలోని పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయన్నారు.
సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశించామన్నారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ముంబై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు తదితర నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ముమ్మర తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच हम जनता के सामने रखेंगे। मैं कुछ ही देर में स्पॉट पर भी जा रहा हूं और अस्पताल में भी मैं तुरंत जाऊंगा। आज शाम करीब 7 बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर I-20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। NSG और NIA की टीम FSL के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी CCTV कैमरा और बाकी सब चीजों की जांच के आदेश दे दिए हैं। मेरी CP दिल्ली से भी बात हुई है, स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है। CP दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच हम जनता के सामने रखेंगे। मैं कुछ ही देर में स्पॉट पर भी जा रहा हूं और अस्पताल में भी मैं तुरंत जाऊंगा। आज शाम करीब 7 बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर I-20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। NSG और NIA की टीम FSL के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी CCTV कैमरा और बाकी सब चीजों की जांच के आदेश दे दिए हैं। मेरी CP दिल्ली से भी बात हुई है, स्पेशल